హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో డెలిషియస్ టేస్ట్తో అద్భుతంగా ఒక వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు బిర్యానీకి మెయిన్గా కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ పోసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కున్నవి ఇందులో వేసుకుని మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయల్ని వేపి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలే మన బిర్యానీకి చాలా టేస్ట్ వస్తాయి. ఈ ఉల్లిపాయలు వేపిన ఆయిల్లోనే మనం బిర్యానీ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఈ ఉల్లిపాయలు వేగితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయల వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం పన్నీర్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పన్నీర్ని చక్కగా 4 వైపులా వేగేటట్టు వేపుకుందాం అన్నమాట. ఆ విధంగా వేగితేనే మీకు బిర్యానీలో ముక్క చెదిరిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు పన్నీర్ వేగితే సరిపోతుందన్నమాట. ఈ పన్నీర్ కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకుని మజ్జిగ చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గనివ్వాలన్నమాట. ఇవి మగ్గిన తర్వాత ఇందులో క్యాప్సికము, టమాటాలు కూడా వేసుకుని ఈ టమాటాలు, క్యాప్సికమ్ కూడా చక్కగా మగ్గనివ్వాలన్నమాట. ఈ క్యాప్సికము, టమాటా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ముందు క్యారెట్, బంగాళదుంప, బీన్స్ ఉడికిన తర్వాతే ఈ టమాటాలను, క్యాప్సికమ్ వేసుకున్నాం. ఎందుకంటే ఈ టమాటాలు, క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోనే పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకుని వీటితో పాటు ఈ పచ్చి బఠానీని కూడా చక్కగా మగ్గనివ్వండి. ఈ వెజ్జీస్ అన్నీ బాగా ఉడకాలన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి కదండి. వీటిని ఒకసారి చక్కగా కలుపుకొని ఇందులో మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, కారం, మనం వేపు పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ ఆ వెజిటేబుల్స్కి బాగా పట్టాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చక్కగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా ఒకసారి కలిపేసుకుని అందులో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుని ఈ ఉప్పు కూడా చక్కగా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 30 సెకండ్లు మగ్గనిస్తే ఉప్పు అంతా ముక్కలకి చక్కగా పడుతుందన్నమాట. ఇప్పుడు 30 సెకండ్స్ మగ్గిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని అందులో పెరుగు యాడ్ చేసుకోండి. ఈ పెరుగు అంతా ఈ వెజిటేబుల్స్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. అంటే తెరపలు లేకుండా చక్కగా కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. అంటే ఆయిల్ సైడ్ నుంచి పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి.
చూడండి ఆయిల్ పక్క నుంచి వస్తుంది కదా. ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలను కూడా అందులో వేసేసుకోవాలి. ముందే వేసుకుంటే ఏమైతే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. ఈ పన్నీర్ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ మసాలా అంతా ఆ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 30 సెకండ్లు మగ్గనివ్వండి. థర్టీ సెకండ్స్ మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే అడుగు పడుతుందన్నమాట. అందుకనే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, ఉల్లిబందు వేసుకుని ఫైనల్ టచింగ్ అనమాట. ఇది బాగా కలిపేసుకుని వీటిని కూడా ఒక 10 సెకండ్లు మూత పెట్టి 10 సెకండ్లు మగ్గితే సరిపోతుందన్నమాట. మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ కర్రీని. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ దమ్ బిర్యానీకి కావాల్సిన రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ మొగ్గ, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఈ నీళ్లు తెరల కాగనివ్వాలన్నమాట. ఈ నీళ్ళు ఎలా ఉండాలంటే సముద్రపు నీళ్ళలాగా ఉప్పుగా ఉండాలి. అప్పుడే మనం బిర్యానీ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ నీళ్లు కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాం. నేను సోనా మసూరి బియ్యంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సోనా మసూరి రైస్తో కూడా చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీ. ఈ రైస్ మనకి ఎలా కుక్ అవ్వాలంటే సుమారుగా ఒక 80% కుక్ అవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మన కర్రీ కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దమ్కి ఈ రైస్ మనకి 80% కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. రైస్ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ పదుల మీద మనం దింపుకోవాలన్నమాట. చూడండి చక్కగా ఒక 80% కుక్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ కర్రీలో చక్కగా లేయర్ల కింద ఈ రైస్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ముందు ఆ కర్రీ మీద గార్నిష్ చేసుకోండి. తర్వాత దాంతోపాటు మనం కుక్ అయిన ఈ రైస్ని లేయర్ల కింద వేసుకుని లేయర్ మధ్యలో కొద్దిగా గరం మసాలా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. మనం 2 లేయర్ల కింద వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీని కుకింగ్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఎలా కుక్ చేసుకోవాలి, ఎన్ని నిమిషాలు కుక్ చేసుకోవాలన్నది చెప్తాను. అది కూడా చాలా జాగ్రత్తగా వినాలి. రైస్ అంతా వేసేసి గార్నిష్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక టైట్గా ఉండే ఒక మూతను పెట్టాలన్నమాట. మీరు అల్యూమినియం ఫాయిల్తో పెట్టుకున్న పర్వాలేదు, లేదా టైట్ ఉన్న లిడ్ పెట్టుకుని ఈ పాత్ర కూడా మనం కుక్ చేసుకున్న పాత్ర కూడా అడుగు మందం ఉండాలన్నమాట. ఇప్పుడు మంట పెట్టుకుని 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మిగతా 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అంతే, మన బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కుక్ అయిపోయిన వెంటనే మూత తీయొద్దు. కనీసం ఒక 20 మినిట్స్ దాన్ని అలా వదిలేసిన తర్వాత తీస్తే మీకు అద్భుతమైన బిర్యానీ మంచి అరోమాతో రెడీ అవుతుందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మీలో నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.